Hello, good morning, my dear brothers and sisters. ఈ ఉదయకాల సమయంలో శాంతకరమైనటువంటి మంచి జీవితమును మనందరికీ దయచేయునుగాక. శాంతి సమాధానముతో ఈ దినమును ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రభు అయిన యేసు మన సమాధానాధిపతి. ఊహకందని శాంతిని, సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇటువంటి శాంతి ఈ లోకము ఏమాత్రము మనకు ఇవ్వలేదని పరమ సత్యమును గ్రహించాలి. దీనిని ప్రతి ఒక్కరూ ఆమెన్ అంటారని నమ్ముచున్నాను. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించి ఆయన విధులను అనుసరించి నడుచుకుంటారో వారే ఈ గొప్ప శాంతిని రుచి చూడగలరు. అటువంటి వారు దావీదుతో పాటు, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగాను నివసింపజేయుదువు అనేటువంటి కీర్తన మనము చదువుకున్నాం. మనము సమాధానాధిపతిని వెంబడించేటువంటి వారము కనుక సమాధానాధిపతి ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానంతో సమాధాన పరిచేటువంటి వారముగా మనము కూడా ఉండాలి. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. మనం ఒక వాక్యంలో చదువుకున్నాం. మనమంతా సమాధానం వెతికి దానిని వెంటాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ప్రభు నీ యొక్క శాంతిని పంచేటువంటి వారముగా మనమందరము ఉండాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ కలహం ఉందో అక్కడ సమాధానపరచునట్లు, ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ ప్రేమ విత్తునట్లు సహాయము చేయమని అడుగుదాం. మనకు సమాధానకరమైనటువంటి మనసు ఇచ్చేందుకు ప్రభువైన యేసుని తల పదునైనటువంటి ముళ్ళతో గుర్చబడింది. మన సమాధానార్థమై శిక్ష అతని మీద పడెను. ఏషియా 53:5లో చదువుకున్నాం. యేసు ప్రభువు కార్చిన రక్తము మనకు సమాధానము మరియు ఇతరులతో కూడా సమాధానము పొందుటకు మార్గమైంది. మనకు నూతన శాంతి, సమాధానము ఇచ్చుటకు ఆయనకు ఒక అత్యుత్తమమైన బల్యార్పణగా చేయబడినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన కుటుంబాల్లో శాంతి, సమాధానము ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.